రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో భారీ మార్పులకు దారితీసేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి అవసరమైన గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ ని ఇకపై అమెరికా నుండే దిగుమతి చేసుకోనున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. గ్లోబల్ ఎనర్జీ గేమ్ లో భారత్ తన పాత్రను విస్తరించుకుంటోందని, అమెరికాతో ఇంధన భాగస్వామ్యం కొత్త దశలోకి ప్రవేశించబోతోందని తెలిపారు. భారతదేశంలోని లక్షలాది గృహాలకు ప్రతిదినం వండుకునే మంటను వెలిగించే ఎల్పీజీ గ్యాస్ ఇక అమెరికా తీరాల నుంచి భారత్ తీరాలకు చేరబోతోంది. భారత్ ఇంధన రంగంలో ఒక చారిత్రక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి మాత్రమే దాదాపు పూర్తిగా ఎల్పీజీని దిగుమతి చేసుకునే భారత్ ఇక అమెరికా నుంచి కూడా భారీ స్థాయిలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకోనుంది. ఇదే విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ లో ప్రకటించారు. ఇది చరిత్రలో తొలిసారి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా భారత్లో ఎల్పీజీ వినియోగదారుల మార్కెట్ పెరుగుతోంది. సంవత్సరానికి దాదాపు 30 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగించే భారత్ ఇప్పటి వరకు మధ్యప్రాచ్యంపై ఆధారపడింది. కానీ గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, సప్లై చైన్ల అస్థిరత, ధరల ఒత్తిళ్ల కారణంగా భారత్ తన కొనుగోలు వనరులను వైవిధ్యభరితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అమెరికా ఉత్పత్తిదారులతో ఒక ఏడాదిలోనే దాదాపు 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. 2026 నాటికి ఈ సరఫరా భారత మార్కెట్లో ప్రవేశించనుంది. భారత వార్షిక దిగుమతుల్లో దాదాపు 10% అమెరికా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం బృందాలు గత కొన్ని నెలలుగా అమెరికా గల్ఫ్ తీరంలోని ప్రధాన ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతున్నాయి. వేల కిలోమీటర్ల దూరం ఉన్న రెండు దేశాల మధ్య ఇంధన లాజిస్టిక్స్, షిప్పింగ్ మార్గాలు, ధరల ఒప్పందాలు, దీర్ఘకాలిక సరఫరా హామీలపై పలుసార్లు చర్చలు జరిగాయి. అమెరికా పెద్ద ఎత్తున ఎల్పీజీ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భారత మార్కెట్కు నేరుగా సరఫరా జరగలేదు. ఈ ఒప్పందం ఆ కొరతను తీర్చింది. సరఫరాలో భద్రత, తక్కువ ఖర్చు కావడంతోనే భారత్ అమెరికాపై దృష్టి పెట్టింది. ప్రపంచ ఇంధన ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక ఉద్రిక్తతలు తరచూ ఎల్పీజీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు కొత్త, నమ్మకమైన, దీర్ఘకాలిక సరఫరా వనరులు అవసరం. అమెరికా నుంచి దిగుమతులు ప్రారంభమవడం వల్ల గ్లోబల్ మార్కెట్లో భారత్కు మరింత బేరసార శక్తి పెరుగుతుంది. అంతేకాదు పెద్ద మొత్తంలో సరఫరా ఉండడంతో ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇది వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే అమెరికా గల్ఫ్ తీరంలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి భారత్కు ఎల్పీజీ లోడింగ్ జరగనుంది. ప్రత్యేక నౌకాశ్రయాలు, హై కెపాసిటీ ట్యాంకర్లు, ప్రత్యేక ఆఫ్ లోడింగ్ టెర్మినల్స్ ఇవన్నీ ఈ సప్లై చైన్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా గ్లోబల్ ఎనర్జీ నెట్వర్క్ లో భారత్ మరో బలమైన లింక్ ను ఏర్పాటు చేసుకున్నట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. భారత ప్రజలకు తక్కువ ఖర్చుతో సురక్షితమైన ఎల్పీజీ అందించడానికి సోర్సింగ్ ను వైవిధ్యమైనది చేస్తున్నామని కేంద్ర మంత్రి పూరి ట్వీట్ చేశారు. దీంతో రానున్న రోజుల్లో దేశంలో కన్స్యూమర్ లెవెల్లో ఎల్పీజీ ధరలపై కొంత నియంత్రణ సాధించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కేంద్రం సబ్సిడీ ధర, సరఫరా అనే 3 యాంగిల్స్ ను సమతుల్యం చేయడానికి ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలను ఉపయోగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో ఉజ్వల యోజన వంటి పథకాల కారణంగా ఎల్పీజీ వినియోగం భారీగా పెరిగింది. కోట్లాది కుటుంబాలు ఇప్పుడు వంట ఇంధనంగా సిలిండర్లపై ఆధారపడుతున్నాయి. మందగింపు లేని స్థిరమైన తక్కువ ఖర్చుతో ఎల్పీజీ అందించాలంటే గ్లోబల్ మార్కెట్లో బలమైన కొనుగోలు శక్తి అవసరం. అమెరికాతో ఈ ఒప్పందం ఆ శక్తిని భారత్కు ఇస్తోంది. మొత్తంగా అమెరికా నుంచి వచ్చే ఈ ఎల్పీజీతో భారత ఇంధన పథకం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. అయితే ఈ ఒప్పందం భవిష్యత్తులో సిలిండర్ ధరలకు ఎంత ఊరట ఇస్తుంది, గ్లోబల్ మార్కెట్లో భారత్కి ఎంత శక్తి పెరుగుతుంది అనేది త్వరలో తేలనుంది.